నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా ఈరోజు ధర్నా చౌక్లో మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. కారణం ఏంటంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ చెల్లించట్లేదు. చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున చాలామంది ఎంప్లాయీస్ సంబంధించి మొత్తం అందరూ కూడా వీళ్ళంతా కూడా పెన్షనర్లు అందరూ కూడా దీక్ష కార్యక్రమం పెట్టారు. సో ఏంటి అసలు గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్, అసలు ఏంటి మీరు నిజంగానే ఈరోజు మీరు అంటే అందరూ కూడా వయసు పైబడిన వారే, మీరంతా పెన్షన్దారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీరంతా కూడా ఈరోజు మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఏంటి పెన్షన్స్ అనేవి రావట్లేదా మీకు? జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మేము తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సలీం నగర్ అనుబంధంగా ఉంటూ ఈనాటి మౌన దీక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రధానంగా మా సమస్యలు ఏమిటంటే గత ప్రభుత్వం విస్మరించింది, డిఏలు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టింది, అయినా డిఏలు ప్రకటించలేదు, కమ్యూటేషన్ ఇవ్వలేదు, పిఆర్సీ నియమించింది కానీ ఇంకేం చేయలేదు. నగదు రహిత చికిత్స ఏర్పాటు చేయాలన్నది ప్రకటించినప్పటికీ ఇంతవరకు నామమాత్రంగానే ఉంది. ఇవన్నీ సమస్యలను మౌన దీక్ష అంటే జ్ఞానం పెంచే దీక్ష, ఇది అన్నిటికంటే పవర్ఫుల్ అయిన దీక్ష. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పెన్షనర్ల రావలసిన న్యాయపరమైన, రాజ్యాంగపరమైన ఆర్థిక ప్రయోజనాలన్నీ కల్పించాలని ముక్తకంఠంతో మౌన దీక్ష ప్రారంభించాం. ఇది విజయవంతం కావాలా, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి స్పందించాలా, తప్పకుండా మా న్యాయపరమైన కోరికలు సాధించాలని సవినయంగా కోరుకుంటూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగాలకి జీతాలు ఇచ్చే పరిస్థితే లేదు. సో మీరు మీ పెన్షన్లు ఎలా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు ప్రత్యక్షంగా గమనించండి. రాజకీయ నాయకులు కేవలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకరోజు చేసిన వాళ్లకు బత్యాలు, వసతులు ఇవన్నీ కల్పిస్తున్నారు. మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట, చదువులకు ఫీజులకు అంటే విపరీతంగా పెరుగుతున్న ధరలను తట్టుకుంటూ అద్దె కొంపలలో ఉంటూ మేము ఈ జీవనం చేస్తున్నాం. మాకు రాజ్యాంగపరంగా కల్పించినకు వాళ్ళకంతా మాతోటి పోలిస్తే వాళ్ళకంత అవసరం లేదు. అయినప్పటికీ మేమేం వాళ్ళని శంకించట్లేదు, ఇవ్వద్దని అంటలేము. మాకు రావాల్సిన బకాయిలను, మాకు ఇవ్వాల్సిన న్యాయపరమైన హక్కులను ఖచ్చితంగా ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ముఖ్యంగా చూసుకుంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మయంలో కూరుకుపోయింది, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పుడు తీర్చలేక వస్తున్నాం. ఒకవైపు రుణమాఫీ, ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. సో మీరు ఈ టైంలో మీరు మౌన దీక్ష కార్యక్రమం చేపట్టారు, పెన్షనర్లు అందరూ కూడా. ఏంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 4 డిఏలు ఎప్పటి నుండో ఎన్ని సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నాయి. మరియు జేఏసీ ఆధ్వర్యంలో మాకు రావాల్సిన న్యాయమైన హక్కులే అడుగుతున్నాం తప్ప వేరే హక్కులు అడగట్లేదు. రాజకీయ నాయకులు మాత్రం లక్షల రూపాయలు వాళ్ళు అది చేసుకుంటున్నారు, కానీ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఏం చేయట్లేదు వీళ్ళు. కాబట్టి కనీసం ఈహెచ్ఎస్ కూడా మాకు సౌకర్యం కల్పించట్లేదు. మేము అందరం కూడా 65, 70, 75 ఏళ్ళు ఉన్నా కానీ మాకు ఈహెచ్ఎస్ సౌకర్యం లేదు, డిఏ లేదు, ఐఆర్ లేదు, సమయానికి పిఆర్సీ లేవు. ఇవన్నీ న్యాయమైన హక్కులు సాధించేందుకు మౌన దీక్ష జేఏసీ ఆధ్వర్యంలో మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ భరత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం మౌన దీక్షలో పాటిస్తున్నాం. అనుసంధానం జేఏసీ. మొత్తంగా చూసుకుంటే పెన్షనర్లు అందరూ కూడా ఇక్కడ ప్లకార్డులతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పెన్షన్లకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వాలని అంటున్నారు. అదేవిధంగా పెన్షనర్స్ భవన్ కొరకు స్థలం కూడా కేటాయించాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే పెన్షనర్ సమస్యల సత్వర పరిష్కారం కొరకు పెన్షనర్స్ డైరెక్టరేట్ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఐఆర్ 5% నుంచి 20%కి పెంచాలని కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఇలాగా రకరకాల వాళ్ళకు కోరికల్ని వాళ్ళ గవర్నమెంట్ ముందు పెట్టారు. సో గౌరవ అధ్యక్షులు ఉన్నారు. సార్ మీ పేరు? సార్, నా పేరు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. తీసేయండి, లైట్ పడదాం. కృష్ణమూర్తి గారు చెప్పండి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం అనేటిది పెంచాలి. గత 2.5 సంవత్సరాల నుంచి కరువు భత్యం అనేటిది ఇవ్వడం జరగలేదు. దాని తర్వాత 2023 నుంచి మాకు పిఆర్సీ అనేటువంటిది ఇవ్వాల్సి ఉండే, అది ఇంతవరకు పిఆర్సీ అనేటువంటిది దాన్ని ఇంతవరకు బహిర్గతం చేయలేదు. అయితే ఈ 2 ప్రధాన డిమాండ్స్తోనే మేము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వం మాత్రం పెడిచెవిన పెడుతున్నది. ఈ పెన్షనర్స్ అనేది ఒక చిన్న చూపు చూస్తున్నారు, కానీ మేము 2,50,000 మంది ఉన్నాము. మేము కనుక తలుచుకునేది ప్రభుత్వాన్ని ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి మా డిమాండ్స్ని ఇమీడియట్గా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ధన్యవాదాలు.